బిగ్ బాస్ సీజన్ 9లోనో ఒక సంచలనం చెలరేగబోతుంది. ఎవరినైతే అన్యాయంగా ఎలిమినేట్ చేసి పంపించేశారో, ఓట్లతో సంబంధం లేకుండా వైల్డ్ కార్డుల ప్రమేయంతో అని చెప్తూ బ్యాక్ ఎండ్ గేమ్ ఆడి అన్యాయంగా బయటికి పంపించేటువంటి దమ్ము శ్రీజ మళ్ళీ అదే దమ్ముతో రీ ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్త ఇప్పుడు హాట్ కేక్లా మారింది తెలుగు బిగ్ బాస్ సీజన్లోన. అందరూ అంటున్నారు, అంటే ఎప్పటి నుంచి ఈ సోషల్ మీడియాలో నడుస్తుంది. నేను కూడా మీకు చెప్పాను, ఒక వీడియో చేశాను దీనికి సంబంధించి. మీకు చెప్పాను, ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏ కంటెస్టెంట్కి సంబంధించి అయినా అన్యాయం జరిగిందని వాళ్ళు బయట చెప్తూ ఉంటారు. కొద్ది రోజుల పాటు జరుగుతుంది, ఆ తర్వాత చెల్లబడిపోతుంది అని. కానీ దమ్ము శ్రీజాది మాత్రం అలాగే కొనసాగింది. చాలామంది ఇప్పటికీ కూడా రివ్యూయర్స్ కావచ్చు, బిగ్ బాస్ లవర్స్ కావచ్చు, బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు కావచ్చు, కామనర్స్ తరఫున నిలబడిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దమ్ము శ్రీజ ఎలిమినేషన్ అన్యాయం, పరమ అన్యాయం అని చెప్పారు. ఇన్నాళ్లకు బిగ్ బాస్ హౌస్లో తప్పును సరిదిద్దుకునే ఒక అవకాశం దొరికినట్టు అయింది. సో ఇప్పుడు మనకు అందుతున్న వార్తలు ఏంటంటే దమ్ము శ్రీజ ఇంట్లో పులిలా అడుగు పెట్టబోతోంది, ఆడసింహంలాగా అడుగు పెట్టబోతోంది. ఎందుకు ఇంతగా నేను వర్ణించాల్సి వస్తుందంటే, వైల్డ్ కార్డ్స్ వాళ్ళేమో ఫైర్ స్ట్రామ్స్, నిప్పుల తుఫాను అని ఏదైతే చెప్పారో వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా తుస్పటాకులు అయిపోయారు. కానీ ఒక్కరు కూడా సరిగ్గా పేలట్లేదు. అయేషా ఆమె సెల్ఫ్ వాకౌట్ అయిపోయింది, సెల్ఫ్ ఎఫెక్ట్ అయిందని ఇప్పుడే మనకు వార్తలు అందుతున్నాయి. బికాస్ ఆఫ్ హర్ ఇల్నెస్, ఆమెకు శరీరం సహకరించట్లేదు, కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. కాబట్టి డాక్టర్స్ సలహాల మేరకు ఆమె బయటకు వెళ్ళింది అంటారు. మళ్ళీ ఆమె లోపలికి వస్తుందా లేదా అలాగే బయట ఉండిపోతుందో వీ డోంట్ నో. మాధురి, ఆమె అసలు ఇంక ఏం చేస్తుందో ఈమె అని లోపలికి వెళ్ళిన ఆమె ఇప్పుడు తనూజకు మా మంచి అమ్మలాగా మారిపోయింది. నాన్న వెళ్ళిపోయాడు, ఈవిడ అమ్మ తయారైంది. సో అలా ఆమె సాఫ్ట్గా తయారైపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా పెద్దగా ఏం లేరు. నిఖిల్ నాయర్, ఆయన పెద్దగా ఏం ఆడట్లేదు. గౌతమ్, ఆయన మాటలు ఆయనకే అర్థం కావట్లేదు. ఇంకా శ్రీనివాస్, ఇంకా సరే ఆయన సరే ఆటలో ఉన్నాడా లేదా, ఆటలో అరటి పండుగనైనా ఉన్నాడా లేదా అనే అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. సో ఈ విధంగా వైల్డ్ టీంని ఏమైతే ఆశించి ప్రవేశపెట్టారో అది మొత్తం అట్టర్ ఫ్లాప్ షో అయిపోవడంతో బిగ్ బాస్ టీం మళ్ళీ ఇప్పుడు ఆలోచనలో పడింది. అరే మేమేమైనా తప్పు చేశామా, అగ్ని పరీక్షలోన గెలిచిన వాళ్ళను అన్యాయంగా బయటికి పంపించేశామా, కామనర్స్ పైన కన్నెర్ర చేశామా, మాస్ మ్యాన్ కావచ్చు, ఆ తర్వాత దమ్ము శ్రీజ కావచ్చు, ఆ తర్వాత ప్రియా కావచ్చు, వీళ్ళను అనవసరంగా మేము బయటికి పంపించామా అనేటువంటి ఒక ఆలోచనలో పడ్డట్టున్నారు. అందుకోసమే దమ్ము శ్రీజాను లోపలికి తీసుకురావడం ఒక ధ్యేయమైతే, ఒక్కరే కాదు ఆమె వెంట ముగ్గురు వచ్చేస్తున్నారు. అంటే ముగ్గురే కాదు, 6 ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ 6 ఎవరంటే, ఒక సృష్టి వర్మను తప్పనిచ్చి ఇప్పటిదాకా ఎలిమినేట్ అయిన వాళ్ళు భరణి, ఆ తర్వాత సంజన ఫ్లోరా, ఆ తర్వాత ప్రియా, ఆ తర్వాత మనీష్ మర్యాద, ఆ తర్వాత మాస్ మ్యాన్ హరీష్, ఆ తర్వాత దమ్ము శ్రీజ లీడింగ్. ఆమె ఇంట్లోనే ఉండబోతుంది అన్న వార్త కూడా అందుతుంది. ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా ఇంట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అది ప్రియా అన్న కావచ్చు, లేదా మాస్ మ్యాన్ అన్న కావచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉండొచ్చు. మొత్తానికి దమ్ము శ్రీజ 100% ఉంటుంది. ఆమెతో పాటు ఇంకా ఒకరు ఉండే అకామిడేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వచ్చిన 6 కూడా వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు, ఒక టాస్క్లో పార్టిసిపేట్ చేస్తారు. నిన్న అమర్దీప్ మొదలైన వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినట్టుగా వీళ్ళు కూడా వస్తారు, ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లోన ఇంట్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేసే ప్రక్రియలో బహుశా వీళ్ళు పాల్గొన్న తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోతారు. దమ్ము శ్రీజ మిగులుతుంది. ఆమె జట్టు కట్టబోతోంది, ఎందుకంటే అయేషా వెళ్ళిపోతుంది. పైగా అయేషా సెల్ఫ్ ఎవిక్ట్ అయిన ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా లేదా అంటే, మేబీ ఒకరైతే ఖచ్చితంగా ఉంటారు. లాస్ట్ 3లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మనకు రాము రాథోడ్ ఉన్నాడు, రమ్య ఉంది. సో వీళ్ళు ఉన్నారు కాబట్టి రమ్య, వీళ్ళిద్దరికి ఛాన్సెస్ హై అంటున్నారు, రాము రాథోడ్ అండ్ రమ్య. మొట్టమొదటి వీళ్ళిద్దరు బయటికి సాయి శ్రీనివాస్ కూడా, వీళ్ళు ముగ్గురు చివరిలో ఉన్నారు. సాయి శ్రీనివాస్ బయటకు వెళ్ళడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఏమీ ఆడట్లేదు, మళ్ళీ ఆయన జానర్ ఏంటో, ఆయన స్ట్రెంగ్త్ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన అయితే ఏమీ ఆడట్లేదని తెల్లమవుతుంది. సో సాయి శ్రీనివాస్ బయటకు వెళ్ళిపోయేది పక్క. రమ్య ఇప్పటి వరకు ఆమెకు ఆడటానికి సరైనటువంటి స్పేస్ దొరకలేదు. ఆమె రఫ్ అండ్ టఫ్గానే ఆడుతోంది, గట్టిగా వాదిస్తోంది. కానీ ఇది సరిపోదు. బిగ్ బాస్ హౌస్లోన టీఆర్పీ రేటింగ్ని పైకి లేపడానికి ఇది సరిపోదు. ఆ తర్వాత రాము సరే ఈ మధ్యలో కాస్త గట్టి నిలబడి మాట్లాడుతున్నాడు, కానీ ఆయన
ఎక్కడ ఉంటున్నాడో ఏమో తెలియట్లేదు. కాబట్టి రాము రాథోడ్ కూడా డేంజర్ జోన్లో, చాలా సందర్భాల్లో రాము రాథోడ్ 2-3 నామినేషన్లో ఆయన డేంజర్ జోన్లో వస్తూనే ఉన్నాడనమాట. సో ఈ ముగ్గురులోన ఇద్దరు వెళ్ళాలి అంటే సాయి శ్రీనివాస్ వెళ్ళిపోవచ్చు, రాము రాథోడ్ వెళ్తాడా లేదా రమ్య వెళ్తుందా తెలీదు. కాకపోతే ఒకరైతే పక్క వెళ్తారు. ఆల్రెడీ ఈమె వెళ్ళిపోయింది కాబట్టి అయేషా తాను సెల్ఫ్ ఎఫెక్ట్గా వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుందేమో తెలియదు, అనారోగ్య కారణాల పైన వెళ్ళింది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఈ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఈసారైనా మళ్ళీ గట్టి క్యాండిడేట్ని తీసుకొస్తే తప్ప ఈ బిగ్ బాస్ షో నడవదు. ఎందుకంటే గేములు కూడా చచ్చు గేములు పెడుతున్నారు, ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. మొత్తం తనూజ చుట్టే కథ మొత్తం నడిచింది. ఈ వారం మొత్తం తనూజ చుట్టే నడిచింది. ఎన్ని రోజులు నడుస్తుంది? ఆమె చుట్టే కథ నడిస్తే అది కూడా బోర్ కొట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు సరైన క్యాండిడేట్లుగా ప్రియాను, ఆ తర్వాత ప్రియా నా లెక్క ప్రకారం అయితే ముగ్గురు ఉండాలి. ఎవరంటే మాస్క్ మ్యాన్ హరీష్ ఉండాలి. మాస్క్ మ్యాన్ హరీష్ రీఛార్జ్ అయి రావాలి. మళ్ళీ ఆయన ఊరికి ఒక చోట కూర్చొని అలిగి కూర్చుంటాను, మూల కూర్చుంటాను అంటే కుదరదు. సో మాస్క్ మ్యాన్ హరీష్ రావాలి. ఆ తర్వాత ప్రియా తాను ఎందుకు వెళ్ళిపోయానో తనకు తెలుసు, కానీ ఇప్పుడు మళ్ళీ ఆ స్ట్రాంగ్నెస్ కావాలి కాబట్టి ఆమె వస్తే కూడా బాగుంటుంది. ఇంకా దమ్ము శ్రీజ ఎవర్ గ్రీన్ హాట్ ఫేవరెట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్గా మిగిలిపోయింది కాబట్టి ఆమె ఖచ్చితంగా రావాలి, ఆటను పైకి లేవాలి. ఆమె ముక్కుసూటిగా మాట్లాడాలి. లోపలికి వచ్చిన ఆమె మళ్ళీ నంగిగా మాట్లాడిందా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ షో పడుకుంటుంది అనమాట. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. మొత్తానికైతే దమ్ము శ్రీజ కమింగ్ బ్యాక్, లేడీ లయన్ రిటర్న్స్ అన్నట్టుగా ఆమె వస్తుంది. మళ్ళీ ఆమె వస్తే ఏం చేస్తుంది అనేది ఆట చూసి కానీ మనం చెప్పలేం. ఇదండి లేటెస్ట్ అప్డేట్. మళ్ళీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా తెలుగు బిగ్ బాస్ హౌస్కి సంబంధించి నేను మీ ముందు ఉంచుతాను. రామదుర్గమ్మ సైనింగ్ ఆఫ్.